రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని జిల్లాలను కూడా ఆర్ఓల ఆధ్వర్యంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు ఉంటారో వారందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. వారందరూ కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ ఢిల్లీరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దాదాపుగా నిన్న నుంచి కూడా ఈ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఉద్యోగులందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఢిల్లీరావు ఈ ప్రక్రియను ఇప్పుడు పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా ఎంతమంది ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోబోతున్నారు, ఎంతమంది విల్లింగ్ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది? అంటే మొత్తం మాకు ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అనేది 7+1 8 అండి. ప్రతి నియోజకవర్గంలో ఒకటి అండ్ సెంట్రలైజ్డ్గా కూడా ఎవరైనా ఒకవేళ మిస్ అవుతుంటే ఇక్కడ ఉంటుందని చెప్పి ఒకటి మొత్తం 7+1 8 పెట్టుకున్నాం. సుమారుగా ఒక 23,250 అనేటువంటిది మొత్తం వినియోగించుకుంటారు అనుకుంటున్నాం. అంటే దీంట్లో ఒక 2,800 బయటికి వెళ్ళిపోతే దాంట్లో తీసేస్తే సుమారుగా 21,000 అనేటువంటిది ఇక్కడ మాకు ఈ 8 ఓటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాము. సో డే 1 వచ్చేసరికి మాకు సుమారుగా 5,000 మంది అనేటువంటిది మాకు వచ్చారు. సో ఇప్పుడు డే 2 అనేటువంటిది ఈరోజు కొంచెం ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాము. ఈరోజు ఒక 7-8 వేలు రావచ్చు అనుకుంటున్నాము. రేపు కూడా ఉంటుంది. రేపు ఇంకా ఎక్కువగా అనేటువంటి మాకు రావడానికి ఉంటుంది. ఇంకా ఒకవేళ ఈ 3 రోజులు అయిపోయాక ఇంకా ఉన్నారు అనుకునంటే 7వ తారీఖు అనేటువంటిది ఫర్దర్గా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాము. తర్వాత ఆర్ఓ ఆఫీసెస్ దగ్గర కూడా మళ్ళీ 8, 9 దగ్గర కూడా ఆ 2 రోజులు కూడా ఆర్ఓ ఆఫీస్ దగ్గర కంటిన్యూ చేద్దాం. అంటే ఇక్కడ ఇది 3 రోజులే పెట్టాలని ఎక్కడా లేదు. 3 రోజులు పెట్టచ్చు, 4 రోజులు, 5 రోజులు పెట్టచ్చు. దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. సో సజావుగా అనేటువంటిది జరుగుతూ ఉంది. పీఓలు, ఏపీఓలు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్కి వెళ్ళే దగ్గరే అక్కడే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఓపీఓలకు ట్రైనింగ్ లేదు కాబట్టి వాళ్ళు నియరెస్ట్ ఏదైతే వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోమంటున్నాము. లేదు ఎక్కడ రెసిడెన్స్ ఉందో లేదని అక్కడైనా ఓటు వేసుకోమనుకుని అంటున్నాము. ఈ పోలీస్ పర్సనల్ లేకపోతే వీడియోగ్రాఫర్సు, డ్రైవర్సు, తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు కూడా అదే విధంగా అనేటువంటిది కమ్యూనికేట్ చేస్తాం. అంటే ఓవరాల్గా మనం చూస్తే కనుక ఎమర్జెన్సీ సర్వీసెస్ కొన్ని ఉన్నాయి. అంటే డాక్టర్లు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటందరూ కూడా ఎప్పుడు వినియోగించుకోవడానికి వీలుగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వాళ్ళని ఏవీఈఎస్ అంటారు, ఆబ్సెంటీ ఓటింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. అలాంటిది మన జిల్లా మొత్తం మీద చూస్తానేటువంటిది సుమారుగా 700+ మాత్రమే మనకి ఇచ్చున్నారు. అంటే అది సో వాళ్ళందరికీ కూడా సపరేట్గా 7వ తారీఖున మరియు 8వ తారీఖున 9వ తారీఖున పోస్టల్ ఓటింగ్ సెంటర్ అంటాం. దీనికి పేరు విఎఫ్సి అన్నట్టు, దానికి పీవీసీ అంటాము. 7 నియోజకవర్గాల్లో అది ఏర్పాటు చేస్తాము. సార్, ఇప్పుడు ఏ ఫిర్యాదులు ఉద్యోగుల దగ్గర నుంచి రావడం జరుగుతుంది? మీరు ఫెసిలిటేట్ సెంటర్ని ఇప్పుడు పరిశీలించడం జరిగింది. ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు? ఏ ఫిర్యాదులు రావడం జరిగింది? అంటే ఎక్కువగా ఫిర్యాదులు ఎలా వస్తున్నాయి అనుకోనంటే ఇతర జిల్లాలో ఉద్యోగం చేసుకొని అక్కడ ప్రొసీడింగ్ ఉండి మాకు దగ్గర కదా, ఇక్కడ ఏదో ఫెసిలిటేషన్ సెంటర్ ఉంది కదా అనుకొని చెప్పి ఇక్కడికి రావడానికి అనేటువంటిది ట్రై చేస్తున్నారు. మేము చెప్పాము, మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు కదా, అక్కడ పీఓ, ఏపీఓ కూడా ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి కదా, మీరు ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యే దగ్గర మీకు అక్కడ ఇస్తారు, మీరు ఇక్కడ మేము ఇచ్చేసామనుకోండి రేపు ట్రైనింగ్కి మీరు అక్కడికి వెళ్ళరు కదా అనుకొని చెప్పేసి సంభవం అనేటువంటిది కన్విన్స్ చేస్తున్నాము. సో వాళ్ళు అనేది ఏంటంటే సార్ అక్కడ ఇస్తారో లేదో అనుకొని చెప్పేసి అనేటువంటిది ఒక చిన్న అపోహ అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చాక కూడా ఏ ఆర్ఓ అయితే ఆర్ఓ ఎనెక్సర్ 4 అని చెప్పి ఇంటిగ్రేట్ చేస్తారో ఆ ఇంటిగ్రేషన్ సెర్చ్లో ఇది రాలేదు. రానప్పుడు మాకు ఇక్కడే డ్యూటీ ఇచ్చున్నారు. అప్పుడు ఏం చేయాలా అనుకోనంటే ఒకవేళ సాఫ్ట్వేర్ బేస్డ్గా చేసినటువంటి సెర్చ్లో రాకపోయినా గూగుల్ స్ప్రెడ్షీట్లో చేసిన దాంట్లో రండి. ఒకవేళ అప్పుడు ఫామ్ 12 ఇచ్చాక కూడా డేటా ఎంట్రీలో ఇష్యూ అయితే మీరు వెరిఫై చేసుకొని వెంటనే ఇక్కడికిక్కడే వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తున్నాం. ఈ 2 రకాలు. కొందరికి అసలు ఏదో సీరియల్ నెంబర్ వేసేస్తున్నారు, యాక్చువల్గా వాళ్ళ సీరియల్ నెంబర్ అదా కాదా అనుకొని చెప్పేసి వెరిఫికేషన్ అనేటువంటిది ఒక ఇష్యూ అనేది. కొందరికి అసలు ఓటే లేదు అయినప్పటికి కూడా ఓటు అనేటువంటిది ఉన్నట్టుగా అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు. చెప్తున్నాము మీకు ఓటు అనేటువంటిది 1 రీజన్ అదర్ రీజన్ కొన్ని డిలీట్ అయినా వెరీ రేర్గా కొన్ని ఇష్యూస్లో అది కూడా వాళ్ళకి ప్రాపర్గా కన్వే చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎప్పుడు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది? అంటే ఏ జిల్లాలకి ఎప్పుడు మనం పంపించండి? మనం ఏం చేస్తున్నామంటే 7వ తారీఖున మొత్తం అంతా కూడా చేసుకొని జిల్లాలో ఉన్నటువంటి ఏసీల వైజు ఎక్స్చేంజ్ చేసుకుంటాము. అంటే 7వ తారీఖు సాయంత్రం కానీ 8వ తారీఖు 2 పెట్టుకున్నాము.
అండ్ జిల్లాలకి ఇతర జిల్లాలకు వెళ్ళాల్సింది 10వ తారీఖున గౌరవ సీఈఓ గారు ఆల్రెడీ ఆ ఫెసిలిటీ ఇచ్చారు. మేమంతా సెక్రటేరియట్కి వెళ్ళి ఇచ్చేస్తే సెక్రటేరియట్ నుండి ఆ జిల్లా నుండి ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు తీసుకుంటారు. సర్వీస్ ఓటర్లు ఎంతమంది ఉన్నారు సార్ జిల్లాలో? సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ చేత ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పారు. సర్వీస్ ఓటర్స్ ఒక 392 ఉన్నారు. వాళ్ళకి 1వ తారీఖులోనే డైరెక్ట్గా పంపించేసాము. వాళ్ళు పోస్టల్ ద్వారా మనకి పంపిస్తారు. మీరు చెప్పింది ఇంటికి పంపించేది దాన్ని ఏవి పీడీ అంటారు, అంటే హోమ్ ఓటింగ్ అంటాము. అంటే 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు మన జిల్లాలో అనేటువంటి 1052 ఉన్నారు. వాళ్ళకి 7వ తారీఖున మొదటిది, 9వ తారీఖున సెకండ్ హోమ్ విజిట్ ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందో ఇది అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతుంది. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంది. ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో మనం చూస్తే కనుక ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 23,000కు పైగా ఓటర్లు ఈ విధంగా ఉద్యోగస్తులు ఉన్నారు. వీరందరూ కూడా ఓటుకు వినియోగించుకునే నేపథ్యంలోనే ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కావచ్చు, అదేవిధంగా ఈ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6వ పరిధిలోని ఎక్కడైతే ఈ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తారో అక్కడ వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కూడా మొదటి రోజు 5 నుంచి 6,000 ఓటర్లు ఓట్లకు 5,000 నుంచి 6,000 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నది కలెక్టర్ చెప్తున్నారు. మరోవైపున మనం చూస్తే కనుక ఈరోజు ఎక్కువ మంది, అంటే ఎక్కువ సంఖ్యలో దాదాపుగా 7,000 నుంచి 8,000 వరకు కూడా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మొదటి 3 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపున 7వ తేదీ కూడా అవసరమైతే కనుక ఈ ప్రక్రియను కొనసాగిస్తామని చెప్తారు. మరోవైపున సర్వీస్ ఓటర్లకు ఇప్పటికే వారందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని పోస్టల్ ద్వారా పంపించే ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగిందని చెప్తున్నారు. మరోవైపున ఇక్కడ ఎవరైతే 85 సంవత్సరాలు పైబడి ఉంటారో హోమ్ ఓటింగ్ అనేది 7వ తేదీ నాడు, అదేవిధంగా 9వ తేదీ నాడు ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతుందని కూడా కలెక్టర్ ఢిల్లీరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివప్రసాద్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.